రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి. అదే కుర్చీలో కూర్చోవాలని 10 మంది అనుకున్నప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారు. అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కులానికి సంబంధించింది కావచ్చు, ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, ఉంటాయి ఇవన్నీ. కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ, మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి, దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. పాపం నా కుర్చీ వీక్తందుకు చాలా మంది ట్రై చేస్తున్నారు, నన్ను కుర్చీ నుంచి దింపుతందుకు ట్రై చేస్తున్నారు. సో కాబట్టి మీరు అవన్నీ నమ్మకుర్రి, నేనే ఉంటా ముఖ్యమంత్రిగా, ఎవరైనా దింపేటట్టు ప్రయత్నాలు చేస్తుంటే దాని మీద ఎక్కువ ప్రచారం కలిపేయకూరి. ప్రచారం కల్పిస్తే అది నిజమని ప్రజలు నమ్ముతారు, నన్ను దింపేస్తారు, మళ్ళీ దానివల్ల మీకే నష్టం అవుతుందని చెప్తా ఉన్నాడు అనమాట మన ముఖ్యమంత్రి గారు. ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ఇట్లా పచ్చి అబద్ధాలు పట్టపగటీలు, అది కూడా స్వాతంత్రం వచ్చిన రోజు ఎలా మాట్లాడవచ్చునో మన రేవంత్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. ఏమని చెప్పిండు, ఈ నెల తీసుకుంటే 10,000 వస్తుంది, మీకు వచ్చే నెల తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పేసి ప్రచారం చేశారు మీరు. మీ 6 గ్యారంటీలల్లో ఆ రైతు భరోసా గ్యారంటీ కూడా ఉన్నది ఒకటి, 15,000 ఎకరానికి. నిన్న అధికారిక కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చినటువంటి ప్రసంగంలో ఏమని ఉన్నాయండి మీ మాటలు? 12,000 అని మేము హామీ ఇచ్చినాం, 12,000 ఇస్తున్నాం అంట. ఏం అనిపిస్తలేదా సార్? ఇట్లా అంటున్నందుకు బాధ అనిపిస్తుంది. కానీ 15,000 అని చెప్పినాము, 15,000 ఇయనిక మాకు చేత కాలేదు, మాకు అంటే దమ్ము లేదు, కాబట్టి మేము 12,000 ఇస్తున్నాము, చూద్దాం భవిష్యత్తు మంచిగా ఉంటే అంత నిమ్మలంగా ఉంటే 15,000 ఇస్తాం కావచ్చు అని చెప్తే ఏం పోయింది? నీ సొమ్మేం పోయింది, నీ మూటేం పోయింది? ఇంకా చెప్పొచ్చు కదా. అది కాకుండా ఇంత పచ్చిగానా 15,000 అని చెప్పింది మీరే కదా, మీ నోటితోనే కదా. ఇప్పుడు అవే బయటలు తీస్తే 100 బయటలు వస్తాయి మీ దేశ ప్రచారం వీడియోలు. ప్రతి రైతుకి పథకం కింద సాయం అందించాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం. మామూలు ఘనకార్యం కాదు మీరు చేసేది. రైట్. సో ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా, ఇన్ని ముచ్చట్లు చెప్పుకుంటా వచ్చానమాట. సో కాబట్టి ఈ రకంగా రాష్ట్రానికి ఏ అనుమతి కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే, అనుమతులు ఇచ్చేదంతా అక్కడే. నేను ఢిల్లీకి పోతుంటే కొంతమంది 1, 2, 3 అంటూ అరాస్ పాట వాడినట్టు లెక్క పెడుతున్నారు. ముఖ్యమంత్రికి ఢిల్లీలో బంగ్లా ఇచ్చింది దావత్ చేసుకోవడానికి కాదు, నెలకు 4 రోజులు వచ్చి అక్కడే పనులు చేసుకొని పోవడానికి. నెలకెందుకు, వారానికి ఒకసారి పో అని చెప్తా ఉన్నారు ప్రజలు. నువ్వు వారానికి ఒకసారి పోతున్నావు, నెలకు 4 రోజులు కాదు, వారంలో 4 రోజులు ఢిల్లీలో, 3 రోజులు తెలంగాణలో. హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే, ఇది కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజమని క్రేడాయి ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారనమాట. ఈ రకంగా ఎంత మంచోని సార్ నువ్వు. ఇక్కడ మీరు మాట్లాడిన దానికి ఇక్కడ కరెక్ట్ సూట్ అయింది. బానిసత్వంలోకి మళ్ళీ తెలంగాణ, స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది. ఢిల్లీ పార్టీల పెత్తనంలో తెలంగాణ నడుస్తున్నది. కాంగ్రెస్కు పాలన చేత కావడం లేదు. అప్పుల పేరుతో కేసీఆర్పై బదనాం చేస్తూ ఉన్నారు. శూన్యం నుంచి కేసీఆర్ సునామీ సృష్టించాడు. రాదు అనుకున్న తెలంగాణను సాధించిండు. కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ అవుతున్నది. తెలంగాణ భవన్లో నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు నిజంగానే ఈయన చెప్పేటువంటి మాటలన్నీ చూస్తూ ఉంటే ఇవి వాస్తవం అని అనిపిస్తున్నది. మేము మళ్ళీ ఢిల్లీకి పోవాలి, ఏం కావాలన్నా మేము ఢిల్లీకి పోవాలి. గతంలో ఇవే ఆరోపణలు ఉండే వీళ్ళ మీద. కాంగ్రెస్ అంటే నీకు ఏ పని కావాలన్నా, శివరాఖరికి నువ్వు టాయిలెట్ కావాలన్నా కానీ ఢిల్లీ భాషలో అనుమతులు ఉండాలి అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంటుండే వీళ్ళ మీద. అది నిజమని మరొకసారి ప్రూవ్ చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయన ఏం చేయాలన్నా కానీ ఢిల్లీకి పోవాలి, ఢిల్లీలో స్విచ్ చేస్తేనే వీళ్ళకు ఇక్కడ పని అవుతుంది, లేకపోతే పని కాదనమాట. చూడండి ఒకసారి ఆ బయట కూడా ఇగో పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాము. ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్ట్రేట్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు
పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తా ఉంది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక సో ఇట్లా తెలంగాణ పరాయి వాళ్ళ చేతులకు ఎట్లా పోయిందో నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. రైట్.